ఫలితం మీ టెన్షన్‌కి కారణం. శాంతంగా ఉండాలంటే ఒక్క అలవాటును మార్చండి. శ్రీకృష్ణుడు చెప్పిన ఈ సీక్రెట్ మీ స్ట్రెస్ తీసేయగలదు. మనం సాధారణంగా పనిచేస్తాం. ఫలితం కోసం ఆశలు పెడతాం. కానీ నిరాశ పడిపోతాం. కానీ ఈ శ్లోకం చెప్తుంది ఫలితం మీద ఆసక్తి వదిలేస్తే, మనసులో సంతృప్తి పెంచుకుంటే, మనం ఏ పని చేసినా మనసు శాంతంగా ఉంటుంది. ఉదాహరణకు ఒకరు పని చేస్తున్నారు. ఫలితం రాకపోతే టెన్షన్ పడుతున్నారు. మరొకరు అదే పని చేస్తున్నారు. కర్తవ్యంగా చేసి వదిలేస్తున్నారు. ఆ రెండో వ్యక్తి శాంతి ప్లస్ ఆనందం కూడా పొందుతున్నాడు. ఈ విషయాన్ని భగవద్గీతలోని ఈ శ్లోకం చెప్తుందండి. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత అథ చతుర్థోధ్యాయః జ్ఞానకర్మ సన్న్యాసయోగః త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా. అర్థం: ఎవరు కర్మఫలంపై ఆసక్తిని వదిలేసి ఎప్పుడూ సంతృప్తిగా ఉండి ఎవరిపై ఆధారపడకుండా జీవిస్తారో అలాంటి వ్యక్తి పనిచేస్తున్నట్టే కనిపించినా అతడు నిజానికి బంధించబడే కర్మ చేయడం లేదు అని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలన్నీ తెలియచేయండి. జై శ్రీకృష్ణ.